బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమమని తేలితే సొంత ఖర్చుతో కూల్చేయడానికి రెడీ అని చెప్పారు. కాంగ్రెస్ కి చెందిన వ్యక్తిని కాబట్టి తనకు ఎలాంటి మినహాయింపు వద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని లేఖలో కేవీపీ రామచంద్రరావు రాశారు. సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమమని తేలితే సొంత ఖర్చుతో కూల్చేయడానికి రెడీ అని చెప్పారు. కాంగ్రెస్కి చెందిన వ్యక్తిని కాబట్టి తనకి ఎలాంటి మినహాయింపు వద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని లేఖలో కేవీపీ రామచంద్రరావు రాసుకొచ్చారు. సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమమని తేలితే సొంత ఖర్చుతో కూల్చేయడానికి రెడీ అని చెప్పారు. కాంగ్రెస్కి చెందిన వ్యక్తిని కాబట్టి తనకి ఎలాంటి మినహాయింపు వద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని లేఖలో కేవీపీ రామచంద్రరావు రాశారు. సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమమని తేలితే సొంత ఖర్చుతో కూల్చేయడానికి రెడీ అన్నారు. కాంగ్రెస్కి చెందిన వ్యక్తిని కాబట్టి తనకు ఎలాంటి మినహాయింపు వద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని లేఖలో కేవీపీ రామచంద్రరావు రాసుకొచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ లేఖ సారాంశం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, అంటే చాలా రోజులుగా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, లేకపోతే ఇతర చెరువులు కావచ్చు, 111 జీవోలు ఉండే ఆక్రమణలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ సీఎంగా అనేక ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా ఆయన వెలికి తీస్తున్నారు. వాటిని కూడా ఎక్కడ కూడా క్షమించేది లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా జంట జలాశయాలకు సంబంధించి 111 జీవో ఇప్పటికే అమల్లో ఉంది. దీన్ని ఎక్కడ కూడా వైలేషన్ జరగకూడదనేది గతం నుంచి కూడా వస్తున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిపైన ఆ జీవోని ఎత్తివేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. జీవో ఎత్తివేసినట్లు కూడా ప్రకటించింది. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్జీటీ దానిపైన సవాల్ చేస్తూ కేసులు నమోదయ్యాయి. 111 జీవోని ఏ విధంగా తీసేస్తారని పర్యావరణవేత్తలు మరికొందరు దాన్ని సవాల్ చేయడంతో అది పెండింగ్లో పడింది. లాస్ట్ టైం అయితే బీఆర్ఎస్ ఒక ఎన్నికల అస్త్రంగా 111 జీవోని తీసేస్తామనేది ప్రకటించింది. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినా, అది చెరువులు కావచ్చు, లేకపోతే నాళాలు కావచ్చు, మరోవైపు మూసీ కావచ్చు, 111 జీవోలో జంట జలాశయాల పరిరక్షణకు కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఆక్రమణలు కొట్టేస్తామనేది ప్రకటించింది. అదేవిధంగా ఆచరణలో చేసి చూపెడుతుంది. ఇప్పుడు హైడ్రా కూడా చేస్తున్న అనేక కూల్చివేతలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా కేవీపీది ఒక అంశాన్ని ముందు తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్. దీన్ని పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలే 111 జీవోలు ఉన్నారు, వీళ్ళతో కూల్చకుండా మిగతా వాళ్ళ జోలికి రావడం ఏంటి, పేదల జోలికి రావడం ఏంటి, మిగతా అంశాలని రావడం ఏంటి అనేది ఒక అతిపెద్ద చర్చ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతప్పుడే బీఆర్ఎస్ అతిపెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టింది. అంటే కాంగ్రెస్ వాళ్ళకి మినహాయింపు ఇచ్చి మిగతా వాళ్ళని కూల్చివేస్తారేంటి అనేది ప్రశ్న లేవదీసింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సీనియర్ లీడర్గా ఉన్న కేవీపీ రామచంద్రకు సంబంధించిన 111 జీవోలు ఉందనేది బీఆర్ఎస్ ఒక ప్రచార అస్త్రంగా తీసుకుంది. దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే దీనికి సంబంధించి కేవీపీ ముందు నుంచి కూడా ఒక స్టాండ్లో ఉన్నారు. బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ఆగస్టు 20వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పారు, తాను ఎక్కడ కూడా
బఫర్ జోన్ కావచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్ కావచ్చు, జంట జలాశయాలు ఎక్కడ తాను లేను, తన గెస్ట్ హౌస్ అనేది లేదు. కానీ తన కుటుంబ సభ్యుల పేరుతో కానీ తన పేరుతో కానీ ఉన్న గెస్ట్ హౌస్లు ఉన్నాయని తను అంగీకరిస్తున్నాను. కానీ బఫర్ జోన్లో కావచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్లో కావచ్చు ఎక్కడ ఉండే అవకాశం లేదు. ప్రత్యేకంగా జంట జలాశయాలకి ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్లోన ఎఫ్టీఎల్లో ఉండే అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే అది దాదాపు 7 టీఎంసీలు ఉన్న ఆ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, ఈ 2 జంట జలాశయాలు ఈసా మూసీ నదుల పరివాహక ప్రాంతం ఉందో ఇందులో ఎఫ్టీఎల్లో ఉండే అవకాశం లేదు. కాబట్టి కేవలం బఫర్ జోన్ అంటే దాన్ని 30 అడుగులు విస్తీర్ణంగా నిర్ణయించింది అప్పట్లో ఎన్జీటీ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. వీటిలో ఎక్కడా కూడా తనకు కానీ తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వాటిలోన ఎక్కడా కూడా తాను ఈ బఫర్ జోన్లో లేను, ఈ ఆక్రమణలో లేను అనేది ఆయన సవాల్ చేశారు బిగ్ టీవీ ప్రమేయంగా. ఆయన ముందుగానే దాన్ని ప్రకటించారు బిగ్ టీవీ అడిగిన ప్రశ్నకు. అంటే అలా ఉంటే అంటే బీఆర్ఎస్ నేతలకు డైరెక్ట్గా ఆయన ఒక సవాల్ విసిరారు ఆ రోజున. తను కానీ ఏదైతే బఫర్ జోన్లో ఉన్నట్లయితే మీరు వచ్చి దాన్ని పూర్తిగా నిరూపించండి, కేవలం నిరాధారమైన ప్రకటనలతోనో లేకపోతే సోషల్ మీడియాలో యుద్ధంతోనో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో డ్యామేజ్ చేసే ప్రయత్నాలను ఆపండి అనేది ఆయన సవాల్ చేశారు. అలా కానీ నిరూపిస్తే తన సొంత ఖర్చులతో ఏదైతే ప్రభుత్వానికి కూడా ఆ నష్టం లేకుండా తన సొంత ఖర్చులతో కూల్చుకుంటారనేది ఆ రోజున బిగ్ టీవీ ముఖంగా ఆయన ఒక సవాల్ విసిరారు. అయితే దీన్ని ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఒక తప్పుదోవ పట్టిస్తున్న అంశాన్ని ఇప్పుడు కేవీపీ ముఖ్యమంత్రికి సైతం దాన్ని ఒక లేఖ ద్వారా ఈ రోజున ఆ లేఖను పంపించారు. ఆ లేఖలో పూర్తి సారాంశం దాదాపుగా అనేక పేజీలతో ఉంది. ఆ లేఖ సారాంశంలోన తను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ ఉద్యమం నుంచి కూడా ఎన్ఎస్సీ నుంచి కూడా ఎలా పనిచేశాడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి ఎలా జర్నీ చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో మూసీ పరివాహక ప్రాంత పరిరక్షణ కావచ్చు, లేకపోతే జంట జలాశయాల పరిరక్షణ కావచ్చు, లేకపోతే మిగతా చెరువుల అంశాల పరిరక్షణ కావచ్చు, ఏ విధంగా తీసుకున్నాం, జలయజ్ఞంలో తన పాత్ర ఏంటనేది అనేక అంశాలను వివరించడంతో పాటు ఆయన ప్రత్యేకంగా ఈ రోజున ఏదైతే బీఆర్ఎస్ మిగతా ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను తిప్పికొట్టడానికి తను ఉన్నది తన సవాల్ చేశారు. తాంది 1 ఇంచు కూడా ఉన్నట్టయితే బఫర్ జోన్లో కానీ ఉన్నట్టయితే తాను సొంత ఖర్చులతో కూల్చుకుంటానని చెప్పారు. మరోవైపు పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ని ఆయన కీలకంగా ప్రస్తావించారు. ఏదైతే తన భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ముఖ్యమంత్రిని టార్గెట్గా చేసే ప్రయత్నం మీ మీద బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్ష నేతలు చేస్తున్నారు, దీన్ని మీరు గుర్తించాలని ఒక విజ్ఞప్తి చేశారు. అలాగే తాను ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తిని తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే వ్యక్తిని కాదనేది ఆయన పూర్తిగా ప్రస్తావించారు. మరోవైపు ఏదైతే ఉందో ఇటువంటి అంశాలు కానీ ఉన్నట్టయితే పూర్తిగా తాను సొంత ఖర్చులతో కూల్చుకుంటాను, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించని చెప్పడంతో పాటు ఏదైతే జరుగుతున్న ప్రచారం ఉందో ఈ ప్రచారంలోన పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తనకు కూడా మనస్తాపం కలుగుతుంది, తన కుటుంబ సభ్యులు సైతం మనస్తాపం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తాను మాత్రం ఏదైతే తన ఆక్రమణగా ఉన్నట్టయితే సిద్ధంగా ఉన్నాననేది కేవీపీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే దీనిపైన అనేక గందరగోళాలతో పాటు బీఆర్ఎస్ మిగతా కొంతమంది పూర్తిగా దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదైతే తన ఆక్రమణలో ఉన్న త్రిభువన్ జీవోలో ఉన్న ఆక్రమణ కూల్చివేయద్దంటూ చివరికి ఢిల్లీలో సైతం పైరవీలు చేస్తున్నారనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీన్ని సోనియా గాంధీ దృష్టికి, రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా ఒక ప్రచారం చేస్తూ వచ్చారు. ఒక పత్రికలో కూడా దీనిపైన పనిగట్టుకుని రాయించిన పరిస్థితి అనేది కేవీపీ ప్రస్తావన. అయితే ఆ పత్రికా యజమానికి తాను పూర్తిగా దీనిపైన నిరాధారం అనేది తాను చేశాను. అయితే తనకు తెలియదు నా పత్రికాధిపతి తప్పించుకున్నాడు, ఆయన తప్పించుకోవడంతో పాటు తనకు తెలియదు కాబట్టి దాన్ని సరి చేసుకుంటానని చెప్పారనేది కూడా కేవీపీ ప్రస్తావన. అయితే దాన్ని ఖచ్చితంగా ఆయన ఈ రాసిన లేఖలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బిగ్ టీవీ అనే పేరు ప్రస్తావించకపోయినా ఆ రోజు ఆగస్టు 20వ తేదీనే తాను ఆ అంశాన్ని ప్రస్తావించాను. ఆ అంశాన్ని పూర్తిగా నేను సవాల్ చేస్తున్నాను, తనది ఏమాత్రం తప్పున్నా సరే తాను కూల్చుకోవడానికి సిద్ధంగా ఉంటాననేది ఆయన 3 పేజీల లేఖ, సుదీర్ఘమైన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు. దీంట్లో ముక్తాయింపుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రావడానికి తేవద్దు, దాంట్లో పాటు తన నరనరాల్లో కూడా కాంగ్రెస్ రక్తం ఉంది, అందువల్ల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా డ్యామేజ్ జరగడానికి వీల్లేదనేది ఆయన ఒక బహిరంగ లేఖగా సీఎంకి రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఏదైతే ప్రతిపక్షాలు తన పేరును అడ్డుపెట్టుకొని ఒక సీనియర్ నేతగా ఉన్న తన పేరును అడ్డుపెట్టుకొని తాను త్రిభువన్ జీవోలో ఆక్రమించానని అడ్డం పెడుతూ దాన్ని ప్రచారం చేస్తూ రేవంత్ చేస్తున్న ప్రయత్నాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎదురు దెబ్బ తీసినట్టుగానే కేవీపీ ఈరోజు ఇచ్చిన లేఖను మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే నిన్న ముఖ్యమంత్రి సైతం ఒక సభలోన
తమ వాళ్ళు ఉన్నా సరే అటు కేవీపీ కావచ్చు లేకపోతే పల్లంరాజు కావచ్చు ఇలా ఎవరున్నా సరే దాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడంతో దానికి సమాధానంగానే ఆయన ఈరోజు ఒక లేఖ రాశారు. ప్రతిపక్షాలు నోరు మూయించడానికి మరో ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వీలుగా ఆయన ఈ 3 పేజీల సుదీర్ఘమైన లేఖ రాశారు. మరోవైపు ముఖ్యమంత్రి చేస్తున్న ఏదైతే ప్రయత్నం ఉందో అటు హైడ్రా వైపు నుంచి చేస్తున్న ప్రయత్నం కావచ్చు లేకపోతే మిగతా ఆక్రమణలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇప్పుడు మూసి ప్రక్షాళన కావచ్చు, త్రిభువన్ జీవ పరిరక్షణ కావచ్చు, వీటన్నిటికీ పూర్తిగా తాను కట్టుబడి ఉన్నాను, ఆ ప్రయత్నం కొనసాగించాల్సిందే ఒక ఆకాంక్షను అయితే కేవీపీ వ్యక్తం చేశారు. ఏదేమైనా కేవీపీ లేఖ ఇప్పుడు అతిపెద్ద చర్చకి దారితీస్తుంది. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రయత్నానికి ఒక భరోసాగా నిలిచేలాగా మాత్రం ఈ లేఖ మనకు కనిపిస్తోంది. మరి గణేష్ ఒక విషయం చెప్పండి, ప్రతిపక్షాలకి స్లిప్పర్ షాట్గా భావించవచ్చా? రెండోది కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది మరి? ఎస్, అంటే ఈ లేఖ అనేది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించడానికి తమ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకంజ వేయదు అని దాన్ని రేవంత్ ఇప్పటికీ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. లాస్ట్ టైం అయితే ఆయన పూర్తిగా భగవద్గీతలో ఉండే ప్రస్తావన అంటే ఏదైతే ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాన భగవద్గీత బోధన ఏదైతే ఉందో దాన్ని భరోసాగా తీసుకుంటున్నాను. మా వాళ్ళు తప్పు చేసినా బయట వాళ్ళు చేసినా ఒకటే శిక్ష ఉంటుందనేది ఆయన కీలకమైన అంశంగా ఆ రోజున ప్రస్తావించారు. ఇప్పుడు అదే అంశాన్ని తీసుకుంటే ఈ రోజున కాంగ్రెస్ వాళ్ళే ముందుకు వచ్చి మాది ఏదైనా ఉంటే తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్తున్న మాటలు ఒక అతిపెద్ద ఒక భరోసాని ఇస్తున్నాయి. రైట్ గణేష్, మీరు హోల్డ్లో ఉండండి. అసలు ఆయన వెర్షన్ ఏంటి, కేవీపీ చెప్పినటువంటి మాటలు ఏంటో ఒకసారి విందాం. ఆ కుటుంబ సభ్యులకి ఫామ్ హౌస్ అన్నమాట కరెక్ట్ 100%. అది 111 జీవోలో ఉన్నమాట కూడా కరెక్ట్. నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌసు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఒక చిన్న అంగుళం కూడా రాదు. ఎఫ్టీఎల్ పరిధి నుంచి బఫర్ జోన్ అని ఉంటుంది, అది 100 అడుగులు ఉండాలి, 30 మీటర్లు. 100 అడుగుల లోపులో ఎఫ్టీఎల్ పరిధి నుంచి 100 అడుగుల లోపల, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, 100 అడుగుల లోపల ఏ విధమైన నిర్మాణం లేదు అక్కడ. దీంట్లో 111 జీవోలో ఉండే ఇంకొక రూల్ ఏమిటంటే ఒక ఫ్లోర్కి మించి ఉండటానికి వీల్లేదు. ఏ విధంగానూ ఎక్కడా కూడా నా ఫామ్ హౌస్లో 1 ఫ్లోర్కి మించి ఎక్కడా లేదు. తర్వాత 111 జీవో ప్రకారం ఎంత స్థలంలో అయితే అంత వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తారు, ఇంతకంటే లేదు అని. అంతకంటే ఒక్క స్క్వేర్ మీటర్ స్క్వేర్ ఇంచి కూడా ఎక్కువ లేదు. నాకేమన్నా నా ఫామ్ హౌస్లో 2 ఫ్లోర్స్ ఉందా ఎక్కడైనా, నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఎక్కడైనా ఉందా, నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఎక్కడన్నా ఉందా, నా ఫామ్ హౌస్ లిమిటెడ్ పర్మిటెడ్ ఏరియా కంటే ఎక్కువగా కట్టుకున్నారా అనేది వారు ఎప్పుడు ఎక్కడ దాన్ని ఎట్లా చూపించగలిగినా, వారు పంపించే నిపుణులు చూపించగలిగిన తక్షణం ఎక్కడ ప్రజాధనం వృధా కాకుండా, ఇబ్బంది లేకుండా మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఖర్చుతోటే వాళ్ళు చూపించిన దాన్ని కూల్చేసి వాళ్ళు నిరూపించారు నా కుటుంబ సభ్యులు. రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పటి వరకు కూడా విన్నాం. కేవీపీ గతంలో బిగ్ టీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్, ఇప్పటి వరకు కూడా కేవీపీ గతంలో చేసినటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని, అదేవిధంగా ఆయన వెర్షన్లు వినిపించాం. ఇప్పుడు చెప్పండి. ఎస్, ఇదే ఇంటర్వ్యూకి సంబంధించి ఆయన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. అంటే ఆయన ఛానల్ పేరు ప్రస్తావించకపోయినా, ఎందుకంటే ఒక బహిరంగ లేఖ కాబట్టి, ఆగస్టు 20వ తేదీన ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోన తాను ఇదే విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆ కేవీపీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన సవాల్ కావచ్చు, మనం స్పష్టంగా విన్నాం. అంటే ఆయన చెప్తున్నది కాంగ్రెస్ వాదిగా, అంటే విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్నాను,
ప్రత్యేకించి హైదరాబాద్లో 1980 నుంచి ఇక్కడే నేను ఉంటున్నాను, ఇక్కడే నివాసం ఉంది, అందుకని ఇక్కడ ఉండే పార్టీతోని అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడ పార్టీతో పెనవేసుకున్న సంబంధాలు నాకు ఉన్నాయి, పార్టీకి శ్రేయోభిలాషిగా పార్టీకి అభివృద్ధి కోసం తాను ఇప్పుడు కట్టుబడి ఉంటాను, ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినా తాను ఇక్కడ ఉన్నాననేది రేవంత్కి ఇచ్చిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు ఏదైతే తనకి ఈ 111 జీవోలోన ఏదైతే ఉందో అందులో నాకు స్థలం ఉంది, మరోవైపు తనకి గెస్ట్ హౌస్ ఉందనేది ఆయన అంగీకరిస్తూనే ఎక్కడ కూడా బఫర్ జోన్ అంటే 111 జీవో నిబంధనల ప్రకారం 30 మీటర్లు లేకపోతే 100 అడుగులు ఈ పరిధిలో ఉంటే మాత్రమే చట్ట ప్రకారం తను నేరం చేసినట్టు, అలా లేదు ఖచ్చితంగా తాను చెప్పగలను అనేది ఆయన సవాల్ చేస్తున్నారు. ఒకవేళ ఉంటే తన సొంత ఖర్చులతో తాను కూల్చుకుంటాననేది ఆయన బహిరంగంగా సవాల్ చేస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా, దానికి కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్న ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంగతి ఏంటని ప్రతిపక్షాలు విమర్శించే అవకాశాన్ని లేకుండా కేవీపీ లేఖ అనేది ఈరోజు ఒక అతిపెద్ద చర్చకి దారితీయడంతో పాటు మరోవైపు ఆ ప్రతిపక్షాల నోటిని మూయించేలాగా మనకు కనిపిస్తుంది. ఇందులో కీలకంగా రేవంత్కి రాసిన లేఖలో ఆయన ప్రస్తావించిన 2 అంశాలు అనేవి మనం కీలకంగా భావించాలి. ఎందుకంటే తాను వైఎస్ రాజశేఖర రెడ్డితో చేసిన ప్రయాణంలోన దశాబ్దాల కాలంగా చేసిన ప్రయాణం కావచ్చు, నా అంతరాత్మ సాక్షిగా తీసుకున్న నిర్ణయం నా తుది శ్వాస వరకు ఆ పార్టీకి సంబంధించిన కట్టుబడే ఉంటాననేది ప్రస్తావించడంతో పాటు ఇంకోటి మీ నాయకత్వంలో అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు అంటే తేవడానికి నాలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఏదో ఇటువంటి ఆక్రమణ ద్వారానో లేకపోతే ఇటువంటి తప్పించుకోవడానికో లేకపోతే ఇంకోటి పైరువీలు చేసి సెంట్రల్లోన అంటే ఢిల్లీలో పైరువీలు అధిష్టానానికి పైరువీలు చేయడం ద్వారా మీ నాయకత్వానికి ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం చేయడానికి తన నరనరాల్లో ఉన్న కాంగ్రెస్ రక్తం ఎప్పుడు అంగీకరించదని స్పష్టం చేశారు. దీనిపైన ఇప్పుడు ఈ బహిరంగ లేఖ ద్వారా కాంగ్రెస్కి అంటే తెలంగాణ కాంగ్రెస్కి ఒక ప్రధానమైన అస్త్రం దొరికినట్టుంది. ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో వాళ్ళు నిజంగా దాన్ని సవాల్గా తీసుకొని కేవీపీ ఉండే ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ కొలతలు చేసుకునే హక్కు ఉందనేది కేవీపీ ఇచ్చారు. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం దీన్ని ఈ బహిరంగ లేఖను చూపించవచ్చు, లేదా ప్రతిపక్షాలు వెళ్ళి అక్కడ చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయని చెప్తున్నారో దానికి ఒక అడ్డుకట్ట వేయడంతో పాటు దీన్ని కాంగ్రెస్ పార్టీకి ఒక చాలా వరకు చేస్తున్న ప్రయత్నానికి ఒక ఊతం ఇచ్చేలా కాదు, మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సవాల్ విసినట్టుగా కూడా ఈ లేఖను మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.